అమ్మా నాన్న చనిపోయాక అన్నయ్య వదిన దగ్గరుండి చూసుకోవాల్సింది పోయి సొంత వదిన వాళ్ళ పిన్ని కూతురుతో అంటే తన చెల్లితో కలిసి తన మరిదికి ఎలా రంగు కట్టిందో చెప్తా చూడండి. వాళ్ళ చెల్లి చాలా పెద్ద డాష్. ఆ విషయం వాళ్ళ వదినకి తెలుసు. అయినా కానీ వాడి మరిదికి ఇచ్చి చేయాలనుకుంది. ఎందుకో తెలుసా? వాళ్ళ మరిది బ్యాంక్ ఎంప్లాయీ అంట. మొత్తం ఆస్తి నేను తీసుకోవచ్చు, నా చెల్లిని ఈజీగా మేనేజ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళ మరిదిని లైన్లో పెట్టమని చెప్పిందంట. ఈ అబ్బాయికి ఫాదర్ లేరు, ఫాదర్ చనిపోయారు, వాళ్ళ అమ్మ మాత్రమే ఉండేదంట. వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళే టైంలో వీళ్ళ వదిన వాళ్ళ చెల్లికి ఫోన్ చేసి నువ్వు రా అని చెప్పి ఇంటికి పిలిపించేది. ఎందుకో తెలుసా? వీళ్ళు నలుగురు ఒక దగ్గర కూర్చునేవాళ్ళు. అన్నదమ్ములు ఇద్దరు కలిసి మందు తాగేవాళ్ళంట. తాగేసి వాళ్ళు వదిన వాళ్ళ అన్నయ్యని తీసుకెళ్ళిపోయేదంట. నువ్వు పర్లేదులే ఉండు అని చెప్పి వాడి దగ్గర పెట్టేదంట. అమ్మాయి ఎంకరేజ్ చేయడం వల్ల అబ్బాయి కూడా తప్పు చేశాడు. పార్టిసిపేట్ చేయలేదు కానీ మిగతావన్నీ చేశాడంట. ఈ విషయాలన్నీ కూడా అబ్బాయి డ్రింక్ చేసి ఒకరోజు వీడు లవ్ చేసిన అమ్మాయికి చెప్పాడు. ఇదంతా నా లైఫ్లో నువ్వు రాకముందు జరిగింది, మా వదిన ఇలా చేసింది అని చెప్పి. సరేలే ఇప్పుడు నేను ఉన్నాను కదా, నువ్వు అవన్నీ లేవు కదా అని చెప్పి అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. వీళ్ళిద్దరు రిలేషన్ కూడా వీళ్ళ వదినకి తెలిస్తే లేదమ్మా నువ్వు నా సొంత చెల్లివి, నిన్ను అలా చేస్తానా అని చెప్పి వాళ్ళ వదిన కూడా సపోర్ట్ చేసిందంట. కానీ వాళ్ళ వదిన ఏం చేసేదంటే బ్యాక్ నుంచి మళ్ళీ వాళ్ళ చెల్లికి ఫోన్ చేయడం, నువ్వు ఇంటికి రా, నువ్వు వాడితో మాట్లాడు, వాడిని ట్రాప్ చేయు అని చెప్పి చెప్పేదంట. అంటే డబ్బు కోసం ఎంతకి దిగజారున్నారో ఒకసారి ఆలోచించండి. అండ్ ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళ వదినే పడుకుడిపోయినా పడుకుడిపోద్ది. చెప్పలేం, ఆ ఛాన్స్ కూడా ఉంది. వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారని తెలిసినా కానీ ఆ అమ్మాయి మాత్రం వీడిని వదలలేదు. నాతో మాట్లాడు, నాతో చాట్ చేయు అని చెప్పి ఈ అబ్బాయికి న్యూడ్ పిక్స్ పంపేదంట. అయినా వదిన అంటే అమ్మ తర్వాత అమ్మ లెక్క చూస్తాం. అలాంటి వదిన ఇలాంటి చేసిందంటే దాన్ని ఏమంటారో కామెంట్ చేయండి.